వాళ్ళంతా రేవంత్ వర్గం నేతలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చింది. ఇక తమకు కూడా మంచి పదవులు దక్కుతాయని ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆ జిల్లాల్లోని పార్టీ సీనియర్లకు మంత్రి పదవులు ఇచ్చింది. ఆ మంత్రులు చెప్పిన వారికే ఇతర పదవులు దక్కుతున్నాయి. రేవంత్ వర్గం కనుక తమకు కూడా పదవులు లభిస్తాయని ఆ ఎమ్మెల్యేలు ఆశపడ్డారు. కానీ ఆ పార్టీ తమను పట్టించుకోవడం లేదని ఇప్పుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ పదవులు ఆశించి భంగపడ్డ ఆ నేతలు ఏ జిల్లాకు చెందినవారో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ పార్టీ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లకు మంత్రి పదవులు దక్కాయి. అదేవిధంగా కేబినెట్ హోదాతో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కూడా విప్ పదవులు లభించాయి. ఈ నలుగురికి సముచిత ప్రాధాన్యం దక్కడంపై ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ లో హర్షం వ్యక్తమైంది. కానీ ఇదంతా నాణ్యానికి ఓవైపు మాత్రమే. మరోవైపు అదే స్థాయి అసంతృప్తి గత 8 మాసాలుగా రగులుతూ ఈ మధ్య జిల్లా పార్టీలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తాము ఆయన వర్గమే అనుకుని మంచి పదవులు దక్కుతాయని ఆశిస్తే ఆశలన్నీ అడియాసలయ్యాయని కొందరు ఎమ్మెల్యేలు, వారి అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పదవులు ఆశించిన వారిలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వంటి వారు కనిపిస్తున్నారు. కానీ వీరెవ్వరికీ పదవులు దక్కలేదు. మరీ ముఖ్యంగా టీడీపీలో ఉన్ననాటి నుంచి రేవంత్తో ఉన్న అనుబంధంతో తనకు కేబినెట్లో మంచి బెర్తు లభిస్తుందనుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో పాటు రేవంత్ వర్గీయుడుగా, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మానకొండూరు ఎమ్మెల్యేగా గెలిచిన కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఏదో ఒక మంచి బెర్తు తనకు లభిస్తుందనే భరోసాతో ఉన్నారు. కానీ వీరెవ్వరికీ కేబినెట్ లో స్థానం దక్కలేదు. రేవంత్ వర్గంగా తమకు గ్యారంటీగా పదవులు దక్కుతాయని నిరీక్షిస్తున్న వారంతా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవులైనా దక్కుతాయా అన్న ఆశతో మరోసారి ఎదురు చూస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వర్గీయులకు కాకుండా జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడిగా ఉన్న ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విప్ పదవి దక్కడం, అలాగే పొన్నంతో సన్నిహితంగా మెలిగే ఆది శ్రీనివాస్ కు విప్ దక్కడం, ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి.